వెల్కమ్ టు సంతోష్ స్మార్ట్ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ప్రతిరోజు పూజా విధానం ఎపిసోడ్ నెంబర్ 3 శుక్రవారం. ఎవరైనా ఎపిసోడ్ నెంబర్ 1, 2 చూడకపోతే ప్లేలిస్ట్లో కానీ పిన్ లిస్ట్లో కానీ ఉంటుంది, తప్పనిసరిగా చూడండి. ఈరోజు అనగా శుక్రవారం ఏ దేవుణ్ణి పూజిస్తే మంచి జరుగుతుంది కొన్ని పురాణాల ద్వారా తెలియజేస్తున్నాం. శ్రీ మహాలక్ష్మీదేవి, దుర్గాదేవి, సంతోషిమాత. శ్రీ మహాలక్ష్మి తల్లి ప్రార్థన. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభద్బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అనే అర్థం. తల్లి లక్ష్మీదేవి పాలసముద్రపు రాజు కూతురువై శ్రీరంగధామమునకు అధిపతివై దాసదాసీ జనులను సమస్త దేవతా స్త్రీలను లోకములన్నింటినీ ప్రకాశింపజేయు దీపజ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలైన వారు కూడా శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన విష్ణువుకు ఇష్టసఖివైన ఓ లక్ష్మీదేవి, అమ్మా నీకు నమస్కారములు. శ్రీ లక్ష్మష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూత హితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వదాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్యమయ నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం రమాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్షై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహపదాయై నమః, ఓం బుద్ధ్యై నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం తుష్టయై నమః, ఓం విష్ణుపత్నే నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖీయై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖాయై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్ర సహోదరై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్యై నమః, ఓం సత్యాయై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరాయై నమః, ఓం శ్రియై నమః, ఓం భాస్కరై నమః, ఓం బిల్వనిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్త్యై నమః, ఓం సిద్ధ్యై నమః, ఓం త్రైణ సౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేష్మగతానందాయై నమః, ఓం వరలక్ష్మీ నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః, ఓం ప్రసన్నాక్షై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యదుంషినై నమః, ఓం సర్వభద్రవారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః, ఓం భువనేశ్వరీ దేవ్యై నమః. ఇది శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి సమాప్తం.
महालक्ष्म्यष्टकम्। ओम नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते। नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमुक्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते। आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते। स्थूलसूक्ष्मे महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते। पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्मातः महालक्ष्मी नमोस्तुते। श्वेतांबरधरे देवी नानालङ्कारभूषिते जगस्थिते जगन्मातः महालक्ष्मी नमोस्तुते। महालक्ष्म्यष्टकस्तोत्रं यः पठेर्भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा। एककाले पठेन्नित्यं महापापविनाशनं द्विकालं यः पठेन्नित्यं धनधान्यसमन्वितं त्रिकालं यः पठेन्नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा। ఈ మహాలక్ష్మ్యష్టకం ప్రతిరోజు 3 సార్లు చదివితే వాటి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అన్నది చెప్తాను వినండి. 1వసారి ఏకకాలే పఠే నిత్యం అంటే ఒకసారి చదివితే మహాపాప వినాశనం, మనం ఎంత పాపం చేసినా కూడా ఆ పాపం మనకు అంటకుండా నాశనం చేస్తుంది అని దాని అర్థం. ద్వికాలం యక్ పఠే నిత్యం అంటే 2వసారి చదివితే ధనం ధాన్యం సంపూర్ణంగా ఉంటుంది అని దాని అర్థం. త్రికాలం యక్ పఠే నిత్యం అంటే 3వసారి చదివితే మనకి ఎంత శత్రువైనా అతను కూడా ఇదవుతా వినాశనం మహాశత్రు వినాశనం అవుతుంది. కాబట్టి ప్రతిరోజు 3 సార్లు ఈ మహాలక్ష్మ్యష్టకాన్ని చదివితే మంచి జరుగుతుంది అని. శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి. ఓం దుర్గాయే నమః, ఓం శివాయే నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాగౌరియే నమః, ఓం చండికాయే నమః, ఓం సర్వజ్ఞానాయే నమః, ఓం సర్వలోకేశాయే నమః, ఓం సర్వకర్మ ఫలప్రదాయే నమః, ఓం సర్వాతీర్థమయాయే నమః, ఓం పుణ్యాయే నమః, ఓం దేవయోనయే నమః, ఓం అయోనిజాయే నమః, ఓం భూమిజాయే నమః, ఓం నిర్గుణాయే నమః, ఓం ఆధారశక్త్యే నమః, ఓం అనీశ్వర్యే నమః, ఓం నిర్గుణాయే నమః, ఓం నిరహంకారాయే నమః, ఓం సర్వగర్భ విమర్ధిన్యే నమః, ఓం సర్వలోకప్రియాయే నమః, ఓం వాణ్యే నమః, ఓం సర్వ విద్యాది దేవతాయే నమః, ఓం పార్వత్యే నమః, ఓం దేవమాత్రే నమః, ఓం వనీషాయే నమః, ఓం విద్యవాసిన్యే నమః, ఓం తేజోవత్యే నమః, ఓం మహామాత్రే నమః, ఓం కోటి సూర్య ప్రభాయే నమః, ఓం దేవతాయే నమః, ఓం అగ్నిరూపాయే నమః, ఓం స్వతేజసే నమః, ఓం వర్ణరూపిణ్యే నమః, ఓం గుణాశ్రయాయే నమః, ఓం గుణమధ్యాయే నమః, ఓం గుణత్రయ వివర్జితాయే నమః, ఓం కర్మజ్ఞానప్రదాయే నమః, ఓం కాంతాయే నమః, ఓం సర్వ సంహారకారిణ్యే నమః, ఓం ధర్మజ్ఞానాయే నమః, ఓం ధర్మనిష్టాయే నమః, ఓం సర్వకర్మ వివర్జితాయే నమః, ఓం కామాక్షే నమః, ఓం కామ సంహర్యే నమః, ఓం కామక్రోధ వివర్జితాయే నమః, ఓం శాంకర్యే నమః, ఓం సాంభవ్యే నమః, ఓం శాంతాయే నమః, ఓం చంద్ర సూర్యాగ్నిలోచనాయే నమః, ఓం సుజయాయే నమః, ఓం జయభూయిష్టాయే నమః, ఓం జాహ్నవ్యే నమః, ఓం జనపూజితాయే నమః, ఓం శాస్త్రయే నమః, ఓం శాస్త్రమయాయే నమః, ఓం నిత్యాయే నమః, ఓం శుభాయే నమః, ఓం చంద్రార్ధమస్తకాయే నమః, ఓం భారత్యే నమః, ఓం భ్రామర్యే నమః, ఓం కల్పాయే నమః, ఓం కరాళ్యే నమః, ఓం కృష్ణ పింగళాయే నమః, ఓం బ్రాహ్మ్యే నమః, ఓం నారాయణ్యే నమః, ఓం రౌద్రే నమః, ఓం చంద్రామృత పరిశ్రుతాయే నమః, ఓం జ్యేష్ఠాయే నమః, ఓం ఇందిరాయే నమః, ఓం మహామాయాయే నమః, ఓం జగద్దృష్ట్యధికారిణ్యే నమః, ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమః, ఓం కామిన్యే నమః, ఓం కమలాలయాయే నమః, ఓం కాత్యాయన్యే నమః, ఓం కాలాతీతాయే నమః, ఓం కాల సంహారకారిణ్యే నమః, ఓం యోగనిష్టాయే నమః, ఓం యోగి గమ్యాయే నమః, ఓం యోగి ధ్యేయాయే నమః, ఓం తపస్విన్యే నమః, ఓం జ్ఞానరూపాయే నమః,
ఓం నిరాకారాయే నమః. ఓం భక్తాభీష్ట ఫలప్రదాయే నమః. ఓం భూతాత్మికాయే నమః. ఓం భూతమాత్రే నమః. ఓం భూతేశాయే నమః. ఓం భూతధారిణ్యే నమః. ఓం స్వధానారీ మధ్యగతాయే నమః. ఓం షడాధారాదివర్ధిన్యే నమః. ఓం మోహితాయే నమః. ఓం అంశుభవాయే నమః. ఓం శుభ్రాయే నమః. ఓం సూక్ష్మాయే నమః. ఓం మాత్రాయే నమః. ఓం నిరాలసాయే నమః. ఓం నిమ్నగాయే నమః. ఓం నీలసంకాశాయే నమః. ఓం నిత్యానందాయే నమః. ఓం హరాయే నమః. ఓం పరాయే నమః. ఓం సర్వజ్ఞానప్రదాయే నమః. ఓం అనంతాయే నమః. ఓం సత్యాయే నమః. ఓం దుర్గభరూపిణ్యై నమః. ఓం సర్వస్వత్యై నమః. ఓం సర్వగతాయే నమః. ఓం సర్వాభీష్టప్రదాయే నమః. ఇది శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి సమాప్తం. అష్టలక్ష్మి స్తోత్రములు. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం. ఆదిలక్ష్మి జయ పాలయ మాం. ఐకలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మాం. ధాన్యలక్ష్మి జయ పాలయ మాం. జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి జయ పాలయ మాం. ధైర్యలక్ష్మి జయ పాలయ మాం. జయ దుర్గతి నాశిని కామిని సర్వ ఫలప్రద శాస్త్రమహే రథ గజ తురగ పదాది సమావృత పండిత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం. గజలక్ష్మి రూపేణ పాలయ మాం. ఐఖగవాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారిది లోకహితేసిని సప్తస్వరనుత గానమతే సకల సురాసుర దేవ మునీశ్వర మానస వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి జయ పాలయ మాం. సంతాన లక్ష్మి జయ పాలయ మాం. జయ కమలాసని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమ ధూషర భూషిత వాసిత వాద్యనుతే వసుధారాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్య పదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి జయ పాలయ మాం. విజయలక్ష్మి జయ పాలయ మాం. ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాశముఖే నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి జయ పాలయ మాం. విద్యాలక్ష్మి జయ పాలయ మాం. ధిమి ధిమి దిందిమి 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 దుందు బినాద శుభూర్ణమయే గుమ గుమ గుంగుమ 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 శంఖ నినాద శువాద్యనుతే వేద పురాణితిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మాం. ధనలక్ష్మి రూపేణ పాలయ మాం. ఇంతటితో ప్రతిరోజు పూజా విధానంలో శుక్రవారం ఎవరిని పూజించాలి, ఎలా చదవాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకున్నాం. మిగిలిన వారముల గురించి మనం ఈ ప్రతిరోజు పూజా విధానంలో తెలుసుకోబోతున్నాం. మీ బంధుమిత్రులకి ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. Please like and comment, subscribe the channel.